హాయ్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. మనం ఈ దినం ధ్యానించబోయే మరి వాక్యం ఏంటంటే, లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తు వారు లేపుతాడు అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. మరి ముందుగా వాక్యం చూసినట్లయితే మరి మనం చదువుకుందాము. మరి దేవాది దేవుడు మరి లాజర్‌ని చనిపోయి మరి లేపిన దినాల కోసం మనం ధ్యానిద్దాం స్నేహితులారా. మరి యోహాను సువార్త 11 అధ్యాయం 39వ వచనం చదువుకున్నాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువు అని దేవుడు చెప్పాడండి. మనం చూస్తాం స్నేహితులారా, మరి యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత లేపుతాడండి. మరి మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవాది దేవుని దృష్టిలో మరి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు అన్నీ సాధ్యమే అనే విషయం జ్ఞాపకం చేసుకున్నారు స్నేహితులారా. మరి మనం మన జీవితాల్లో కూడా ఆహ్, శ్రమలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు చాలా చాలా విధమైన యాతనలో చాలా మరి విపరీతమైన కష్టాలొచ్చినప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారండి. దేవుని యొద్ద నుంచి మరి ఆహ్, ఆహ్, ఏ మరి మేలులు రాక ఆన్సర్ రాలేనప్పుడు వారిలో అవిశ్వాసం వచ్చేసి మరి వెనక్కిపోతారండి. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మరి మనకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు ఒక్కొక్కసారి లేట్ అవుతాయండి. లేట్ అవ్వడం వల్ల మరి మనకు ఇబ్బంది కలుగుతది. కానీ దేవుడు మనకి ఏం చేసినా మంచే చేస్తాడండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలాగే ఎన్ని రోజులు లేట్ అయినా సరే దేవుడు అది మన మంచికే చేస్తాడు తప్ప, అది మనల్ని ఇబ్బంది పెట్టడానికే సర్వశక్తిగల దేవుడు ఒక్కొక్కసారి వారి జీవితాల్లో మరి ఆహ్, హ్మ్. లేట్ అవ్వదండి. ఒకసారి లేట్ అయిందంటే అది మన మంచి కోసమే అని అనుకోని మనం దేవుని మీద ఆధారపడి దేవునికి మనం అప్పగించాలి తప్ప, నేను ప్రార్థన చేస్తున్నాను, నా అవసరం తీరలేదు, నా కష్టాలు మరి తీరలేదు, నాకు రోగం పోలేదు అని మరి చాలామంది ఓర్చుకోరండి. ఎవరైనా వారికి ఏదైనా ఆపదొస్తే వెంటనే జరిగిపోవాలి. వెంటనే సహాయం వచ్చేయాలి దేవుని యొద్ద నుంచి. అలాగైతేనే కొంతమంది స్థిరంగా ఉంటారు. లేకపోతే తొలగిపోతారండి. కానీ దేవాది దేవుడు మరి మనం లాజరు విషయంలో మరి 4 రోజులు ఎందుకు లేట్ చేశాడనే విషయం మనం చూసినట్లయితే స్నేహితులారా, మరి దేవాది దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకు సమస్తం సాధ్యమే. మరి లాజరు ద్వారా దేవాది దేవుడు మహిమ బయలుపరచబడాలి అని దేవాది దేవుడు మరి లేట్ చేసి 4 రోజులయిన తర్వాత మరి ఆళ్ళందరూ మరి వారిలో అపనమ్మకం వచ్చేస్తదండి. మార్తా, మరియలో మరి మరి నా తమ్ముడు చనిపోయాడు, ఇంక తిరిగి రాడు అనే నిరుత్సాహం వారి జీవితాల్లో వచ్చేస్తది. కానీ మరి అక్కడ వారికే కాదు మనకైనా వచ్చేస్తది. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాము, మన అవసరాలు తీరట్లేదు, మన కష్టాలు తీరట్లేదు, మన బాధలు తీరట్లేదు. మనకి ఏదైనా పని కొరకెళ్తే ఆ పని దొరకడం లేదు. జాబ్ కొరకెళ్తే జాబ్ దొరకడం లేదు. మన మరి మన అప్పులు తీరట్లేదు అని చాలామంది బాధపడతారండి. మరి ఏదైనా లేట్ అయిందంటే కొన్నిసార్లు వెంటనే జవాబొస్తుందండి దేవుని యొద్ద నుంచి. కొన్నిసార్లు లేట్ అవుతది. ఎందుకు లేట్ అవుతదంటే దేవుడు మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో దేవుడు లేట్ చేస్తాడే తప్ప మరి వేరే ఉద్దేశం కాదండి. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. దేవాది దేవుడు ఎవరికీ పక్షపాతి కాడండి. సో, అందరిని సమానంగా ప్రేమించే దేవుడండి మన దేవుడు. ఎవరినైనా సరే తన దగ్గరకొచ్చిన వారిని, తనని వెంబడించే వారిని మీరు ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయనకు మొర్రపెట్టిన వారికి, ఆయనకు నిజంగా మొర్రపెట్టిన వారికి సమీపంగా ఉండే దేవుడండి మన దేవుడు. మరి జ్ఞాపకం చేసుకున్న ప్రభునందు ప్రియులారా, మరి మనము మరి లాజరు విషయంలో చూసినట్లయితే దేవాది దేవుడు మరి ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తం సాధ్యమే అని మనకు అర్థమవ్వడం కోసమే లాజరు విషయంలో దేవుడు లేట్ చేశాడండి. మరి అక్కడ మార్తా మరియ అక్కడున్న యూదులందరూ చూస్తారు. మరి వారు బోలమని ఏడుస్తారండి. అక్కచెల్లెలిద్దరూను తన తమ్ముడు చనిపోయాడని. మరి ఇంక నా తమ్ముడు తిరిగి రాడనే నిరుత్సాహం వారిలో వచ్చేస్తది. మరి యేసుక్రీస్తు వారు 39వ వచనంలో
43వ వచనంలో చూస్తాము ఒకసారి. యోహాను 11:43 తీయండి. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతల వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. సో మరి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి ఎలాంటి కష్టమైన, మరి ఎలాంటి విషయమైనా ఆయన ఖచ్చితంగా నెరవేర్చగలడండి. మన జీవితాల్లో మనం సాక్ష్యాలు వింటాము. అనేక క్యాన్సర్ రోగాలు తగ్గించిన వారిని చూస్తాము. చనిపోయిన వారిని తిరిగి లేపడం చూస్తాం. బైబిల్‌లోనే చూస్తామండి. చాలామందిని యేసుక్రీస్తు వారు మరి చనిపోయిన వారు లేపుతాడండి. మరి ఇది ఎక్కడైనా మరి సాధ్యమేనండి? మనం చూస్తే లోకంలోని మరి ఎక్కడైనా ఎప్పుడైనా సరే చనిపోయిన వారు లేచారండి? అది సాధ్యం కాదండి. ఎందుకంటే అది ఒక్క యేసుప్రభు వారికే సాధ్యమండి. చనిపోయిన వారు లేపడము, మరి ఎలాంటి రోగాన్నైనా మరి తగ్గించడము, ఎలాంటి వారినైనా ప్రేమించడము అని మనం చూస్తాం బైబిల్ గ్రంథం చదివితే స్నేహితులారా. మరి దేవుడు మన కొరకు మేలులు దాచి ఉంచుతాడండి. మనం కీర్తనలో చదువుతాము. మరి నీతిమంతులు ప్రార్థన మరి వింటాను. వారు వారు ఆశీర్వాదాలు నేను దాచి ఉంచుతానని దేవుడు చెప్తాడు. స్నేహితులు జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా, మనము మరి నిరుత్సాహం పడకూడదండి. మన అవసరాలు తీరపోతే నిరుత్సాహం పడకూడదు. కష్టాలు తీరకపోయినా నిరుత్సాహం పడకూడదు. దేవుని దగ్గర నుంచి వెంటనే జవాబు రాకపోయినా మనము అధైర్యపడకూడదు. మరి దేవాది దేవుడు చెప్పినట్లు మనము ఆయన మీద ఆధారపడాలండి. అది లేట్ అయినా, ముందైనా ఆహ్, ఆహ్, దేవుడు మన మంచికే. తను ఒక్కొక్కసారి లేట్ అవుతాయి, ఒక్కొక్కసారి ముందవుతాయి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మరి జవాబు. కాబట్టి స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. మనం ప్రార్థన చేయాలి ఓపికతో. మనం దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మన మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మనల్ని దేవుడు భూమి మీదకి ఎందుకు మరి పంపించాడంటే, దేవుణ్ణి మహిమపరచడానికి, మనల్ని బట్టి మరి ఆయన దేవుడికి మహిమ రావడానికే మనల్ని పుట్టించాడండి. కానీ ఈ రోజుల్లో మాత్రం చూస్తే మనల్ని బట్టి అవమానమే వస్తుంది గానీ దేవుడికి మహిమ రావడం లేదండి. ఎందుకంటే దేవాది దేవుడు పుట్టించేటప్పుడు మంచివారుగా పుట్టిస్తాడండి మనుషుల్ని. వారు పెరిగి పెద్దయ్యాక అనేక అలవాట్లకు లోనైపోయి మరి దేవుడి నామానికి అవమానమే తెస్తున్నారు. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. నమ్మాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావని దేవుడు ఇక్కడ మార్తతో క్లియర్‌గా చెప్పాడండి. దేవా అప్పటికి సమాధి దగ్గరికెళ్ళి మరి యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికెళ్ళినప్పుడు, దేవా నా తమ్ముడు చనిపోయి 4 దినాలు అవుతుంది. మరి సమాధి తెరిస్తే కంపు కొడుతుందని మార్త అంటే, నువ్వు నమ్ము. నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని దేవుడు చెప్తాడండి. జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, మనము మరి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, నీవు నమ్ము. నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమ చూస్తావు. కొంతమంది అవిశ్వాసంతో, అధైర్యంతో ఉంటారండి. నిజంగా నా దేవుడి దగ్గర నుంచి నాకు ఆశీర్వాదం వస్తుందా? జవాబు వస్తుందా? దేవుడు నాకు ఖచ్చితంగా తోడుంటాడా? దేవుడు నా అవసరతలు తీరుస్తాడా? అని అపనమ్మకంతో ఉంటారండి. దేవుడు నా రోగాన్ని మరి లయపరుస్తాడా? నా అప్పులు తీరుస్తాడా? నా అవసరతలు తీరుస్తాడా? అని అపనమ్మకంతో ఉంటారండి చాలామంది. కానీ ప్రియులారా అలా ఉండకండి. అలా ఉండడం వల్ల మీకే నష్టం. దేవునికి అప్పగించండి. మీకున్న కష్టాలు, వేదనలు, మీకున్న మరి అవసరతలు, అప్పులే కాదు మరి చాలామంది జాబ్ చేస్తున్న వారిని చూసినట్లయితే వారు జాబ్ కోసం వెతుకుతూ ఉంటారండి. చాలామందికి త్వరగా దొరకవు. మరి దొరకలేనప్పుడు ఏం చేస్తారంటే మరి దేవుని మీద ఆధారపడరు. దేవునికి అప్పగించుకోరు. దేవునికి ప్రార్థన చేయరండి. ఏం దొరుకుతదిలే, ఏం జాబ్ వస్తుందిలే, ఏమి మరి ఉద్యోగం వస్తుందిలే, ఏం అప్పులు తీరుతాయిలే, మరి నా రోగం తగ్గుతుందిలే అని అపనమ్మకంతో ఉండడం వల్ల వారి జీవితాల్లో దేవుని మహిమ చూడలేరండి. వారు పూర్తిగా నమ్మితే ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు మేలులు చేస్తాడు. మీరు అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. మరి వెయిట్ చేయాలి. దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. దేవుడిస్తే ఒకలా ఉంటుంది. దేవుడు ఇవ్వకపోతే ఇంకొకలా ఉంటుంది. వారు తొందరపడి ఉదాహరణకు మనం తొందరపడి ఏదైనా పని చేసినప్పుడు అది దేవుని తోడుంటే ఒకలా జరుగుతుంది. దేవుని తోడు లేకపోతే ఇంకొకలా జరుగుతుందండి. అది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడిస్తే అది ఖచ్చితంగా స్థిరకాలం నిలుస్తుంది.
మనం కలుగజేసుకుంది కొంతకాలమే. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, మీరు దేవుడి దగ్గర నుంచి మేలులు ఆశిస్తున్నారా? నమ్మండి. నమ్మి మీరు దేవుని వెంబడించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో దేవుడు మేలులు చేస్తాడు. లాజర్‌ని 4 దినాలలో అయిన తర్వాత లేపిన దేవుడు మరి మన జీవితాల్లో కూడా అలాంటి వారు ఉన్నారేమో! ఉంటే ఖచ్చితంగా దేవుడు లాజర్‌కి బ్రతికించిన దేవుడు మనల్ని కూడా బ్రతికిస్తాడు. లాజర్‌కు చేసిన ఆహ్, లాజర్ జీవితంలో చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడికి మీరు అప్పగించుకొని దేవుని మీద ఆధారపడండి. దేవునికి ప్రార్థన చేయండి. మరి ఇంతవరకు మనం ఈ వీడియో మరి ధ్యానించుకునే అవకాశం దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరి మనమందరము మరి దేవుని మీద ఆధారపడదాము. మనకున్న కష్టాలు దేవుని మీద వేద్దాము. మనం దేవుడిని అడుగుదాము. ఖచ్చితంగా దేవుడిని నమ్ముదాము. దేవుని మహిమలు ఖచ్చితంగా మన జీవితాల్లో మనం పొందుకుంటాం కాబట్టి, మరి ఈ వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా దయచేసి జ్ఞాపకం చేసుకో. మరి మీ జీవితాల్లో కూడా అలాంటి మేలులు, అలాంటి అద్భుతాలు ఎన్నో జరగాలని మీరు కోరుకుంటే, ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో అనేక మందికి పంపండి. మరి మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటున్నాను.